మనని ఎగతాళి చేసినోడి జీవితంలో ఏడిచే రోజులు ముందు ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి దయతో మనకు కలిసి వచ్చి మన దగ్గర సంపద పెరిగినంత మాత్రాన కళ్ళు నెత్తిన పెట్టుకొని అందరినీ చీదరించుకోవద్దు. బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగడం మన అమాయకత్వం. బాగున్నవాడిని ఎలాగున్నావు అని అడగడం అనవసరం. ఒక విలువైన క్షణం గురించి మనకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాతనే. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. మన భవిష్యత్తు మనమే బాధ్యులం. మనకు కావలసిన బలం, శక్తి అన్నీ మనలోనే ఉన్నాయి. మన అందమైన శరీరం చూసి మురిసిపోవద్దు, ఎందుకంటే దాని విలువ గొప్పెడు బూడిద మాత్రమే. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి మనం నేర్చుకున్న అనుభవం. ప్రేమించడం అంటే ప్రేమలో ముంచడం కాదు, మనలో ఉన్న ప్రేమను మరో మనసుకు పంచటం. ఎదుటివారి కష్ట నష్టాల్లో ధైర్యంగా నేను ఉన్నాను అని విశ్వాసం కల్పించడం. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళను గుర్తుకొచ్చేలా చేస్తుంది. సంపద, ఐశ్వర్యం ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు, ఎందుకంటే మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా మనతో ఉంటాయి. అవసరం తీరాక ఏ బంధం కనపడదు. సాధ్యమైనంత వరకు మనం ఎదుటివారికి మంచిని చేయటానికే ప్రయత్నించండి. మనం చేసిన మంచే కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనకు చేరుతుంది. తాను కూర్చున్న కొమ్మ విరుగుతుందేమోనన్న భయం పక్షికి ఉండదు, ఎందుకంటే ఏ పక్షి కూడా తాను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. అలాగే మనపై మనకు నమ్మకం ఉండాలి. మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అణువంత, నమ్మకం లేకపోతే భూమికి ఆకాశానికి ఉన్నంత. మన నమ్మకమే మన జీవితానికి ముఖ్య పునాది. మన బాధను అర్థము చేసుకోమని ఎవరిని అడగవద్దు, ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ గురించి వాళ్లకు అర్థం కాదు. ఇది పచ్చి నిజం. మన ఆలోచనలే మనల్ని బలవంతుడిగా లేదా బలహీనుడిగా మారుస్తాయి. అందుకే మన ఆలోచన ఎప్పుడు దృఢంగా, బలంగా ఉండాలి. మన జీవితంలో ప్రతిదీ జ్ఞాపకం అయిపోదు, అది మనం గడిపిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదంటాం తప్పు, ఎందుకంటే మర్యాద లేని చోటకు వెళ్ళడం అది మన తప్పు. మనం చేసే పని చిన్నదని సిగ్గుపడవద్దు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదటి కూటికి లేనివారి అని మరవకు. మన బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు మనకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు మన విషయాలు అందరికీ చెప్తారు. ఇది లోకం తీరు. మన దగ్గర సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సంతృప్తిగా సాగుతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే మన జీవితం వ్యర్థమవుతుంది. లోకములో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? అబద్ధపు ప్రేమ చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఇరుగుపొరు వారి మాటలు అసలు వినకండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానియకండి. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసు కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడతాను, అందుకే నేను ఎవరికి నచ్చను. మనలో ఉన్న లోపాలను మనం తెలుసుకోవడం అన్నిటికన్నా పెద్ద చదువు. మా చిన్నమ్మాయి కెనడాలో, రెండో అబ్బాయి ఆస్ట్రేలియాలో, మా పెద్ద అబ్బాయి కోడలు సెయింట్ లూయిస్లో, పెద్ద అమ్మాయి అల్లుడు ఇంగ్లాండ్లో. ఓష్, వెరీ గ్రేట్, చాలా సంతోషం. ఇంతకు మీరెక్కడున్నారు? వృద్ధాశ్రమంలోనా? మనిషి ఒకరోజు డబ్బుతో నువ్వు జస్ట్ ఒక కాగితానివి మాత్రమే అన్నాడు. అప్పుడు డబ్బు నవ్వుతూ ఇలా అంది, అవును నిజమే, నేను కాగితాన్నే, కానీ నా జీవితంలో ఇప్పటి వరకు చెత్తబుట్టను చూడలేదు అంది. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. మన దగ్గరి వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ దెబ్బ కొడితే మనం విలవిలలాడుతామో. అందుకే మనసు మీద కొడతారు చాలామంది. చదవడం తెలియని ఒక మగాడికి దొరకకూడని పుస్తకమే ఆడది. అద్భుతాల కోసం వేచి చూడకు, నీ జీవితమే ఒక అద్భుతం. కలలు చాలా గొప్పవి, నిజం కాకపోయినా కాసేపు హాయిని కలిగిస్తాయి. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది.
అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం. ఒక నిజాన్ని దాచేవాడి కన్నా ఒక అబద్ధాన్ని మోసేవాడి గుండె బలం ఎక్కువ. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండు లేకపోతే కూర్చుని తిన్నా తరగని ఆస్తులు అయినా ఉండాలి. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. ఇది నిజం. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు. కావాలనుకున్నా కలిసి ఉండలేరు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. దాయం పడితేనే ఆట ఆరంభమవుతుంది. గాయం పడితేనే జీవితం ఆరంభమవుతుంది. భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసేవాడివైనా నీ భార్య సహకారం లేనిదే నువ్వు రంగంలోనూ రాణించలేవు. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవవలసిందే. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం. ఇప్పటికీ ఎప్పటికీ భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. సంసారం అంటే కలిసి ఉండడమే కాదు, కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడుగా వీడకుండా ఉండడం. ఎవడో మనని ఎగతాళి చేశాడని మన జీవితం ఇంతటితో ఆగిపోవద్దు. మన మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మనం అనుకున్న వాళ్ళు ఒక మాట అంటే చాలు. మనం త్వరగా నడవాలంటే ఒంటరిగా నడవాలి. చాలా దూరం నడవాలంటే ఇతరులతో కలిసి నడవాలి. మన సందేహం తీర్చడానికి ఎవరు లేనప్పుడు మన అనుభవమే మనకు మార్గదర్శి అవుతుంది. మనం బతకడానికి వేరు, జీవించడానికి వేరు. బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నేను కరెక్ట్ అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ నేనే మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలో ఉన్న వాటి వాసన అలాగే ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడిగినా మనసులోని మాలిన్యాన్ని కడగకపోతే మనిషి జీవితం వ్యర్థమే. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటు చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బతకవలసిందే. నిన్ను ఒంటరిని చేయాలనుకున్న వారికి చెప్పు, నేను ఒక సమూహాన్ని అని. నిన్ను చిన్న చూపు చూసిన వారికి చెప్పు, నీ చూపుకు అందనంత ఎత్తుగా ఎదిగానని. నీకు ఆకలి తీర్చని వారికి చెప్పు, నేనెంతో మందికి ఆకలి తీర్చే వ్యక్తిగా మారానని. నువ్వు ఎవరో మాకు తెలియదు అన్నట్లు చూసిన వారికి చెప్పు, నేను ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడినని. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది ముఖ్యం కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నది ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మంచి మనసులో ఉంటుంది. మన ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది మన దగ్గరికి. ముందు తాను వెళ్ళవలసిన దారిని తనకు తాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు మనకు నేర్పుతాయి. తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకు తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే తల్లి గొప్పదైతే, ఏ రక్త సంబంధం లేకున్నా తాళి అనే ఒకే బంధంతో మన ఇంటికి వచ్చి మనం తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే భార్య కూడా గొప్పదే కదా. గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైకులలో కాదు. మన పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం.
మనిషిలా అందరూ బతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. మంచి మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. 56 అక్షరాలు ఉన్న భాష నేర్చుకోవడమే కష్టమైతే క్షణాల్లో మారిపోయే మనుషుల మనస్తత్వం తెలుసుకోవడం ఇంకెంత కష్టమో. శవానికి నిప్పు పెట్టే వారి కంటే బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పంటించే వారే ఎక్కువ ఇప్పుడున్న సమాజంలో. ఎదుటివారు తమ సమస్యలతో మనతో పంచుకునే వారిని చిన్న చూపు చూడవద్దు. ఎదుటివారు తమ సమస్యలను మనతో పంచుకునే వారిని చిన్న చూపు చూడవద్దు. మనకు చెబుతున్నారంటే వారు అసమర్థులై కాదు, మన మీద నమ్మకంతో. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. మన ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, మనం లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగున అవకాశవాదులు అవసరము కోసం నటించే మనుషుల్ని నేను చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా ఆనందంగా ఉండేది అనిపిస్తుంది.